ఇప్పుడు మౌనిక సంబంధించిన అత్యంత క్రూరంగా చంపబడి, నరకబడి, కాల్చబడి ఇంత క్రూరత్వం ఏదైతే నడిచిందో, ఈ క్రూరత్వానికి సంబంధించిన దాంట్లో ఈ చర్య మొత్తం కూడా రాష్ట్రం ఎల్లెల దాటి ఈరోజు సోషల్ మీడియాలో దేశం మొత్తం ప్రచారం అవుతుంది. కానీ దానికి సంబంధించిన దాంట్లో చర్యలు తీసుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా నిమ్మక నీరెచ్చట్లు వ్యవహరిస్తుంది. అదేవిధంగా దర్యాప్తు అధికారి ఆయన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రకటిస్తున్నాడు, ఆయనేం నేరస్తుడేం కాదండి అని చెప్పి, నేరస్తుడు గురించి ఆయన నేరస్తుడేం కాదండి, ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయనకు అవకాశం లేక బాడీని ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఈ విధంగా వచ్చి లొంగిపోయాడు. అంటే అట్లాంటి అవకాశం ఉంటే అతను తప్పించుకుంటాడు. ఇట్లా లొంగిపోవడం కూడా గొప్పతనమే. ఈ నేరం కూడా అతను అంటే ఇంత హేయమైన నేరం చేసిన వాడు కూడా అతను నేరస్తుడేమి కాదండి అని చెప్పి చెప్పడం అంటే అనేక రకమైన భయాలకి, అనుమానాలకి అవకాశం ఇచ్చే విధంగా దర్యాప్తు అధికారి యొక్క వైఖరి ఉన్నదని మేము భావిస్తున్నాం. అందుకోసమే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని రేపు సోమవారం నాడు కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఈరోజు అక్కడున్న సాక్ష్యాధారాలని మాఫీ చేయటం అనేది ఒక నేరం అయితే, లేని సాక్ష్యాధారాలని ఉన్నట్లుగా చూపించుకోవడం కూడా నేరాన్ని మాఫీ చేయడంలో భాగమే. దాంట్లో భాగంగా సీన్ రీక్రియేట్ చేస్తున్నామనే పేరుతో చేస్తున్న తంతంతా కూడా అదంతా కూడా పారదర్శకంగా లేదు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అయిన నేపథ్యంలో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి అయిన పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఆ విధి లేని పరిస్థితుల్లో డిస్పోజల్ చేయలేక అని చెప్పేసి మాట్లాడడం అంటే ఈరోజు పట్టపగలే మామూలు వాళ్ళే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ దహరపాలెం అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి భయపడతారు. అలాంటిది రాత్రిపూట ఆ అటవీ ప్రాంతం లోతట్టు ప్రాంతంలోకి వెళ్ళి అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మొహాన్ని, చేతుల్ని కాల్చేసే ప్రయత్నం చేశాడు, కాల్చేశాడు అని చెప్పబడుతున్న ఏదైతే ఉన్నదో, మరి ఇంత క్రూరంగా అతను చేసినప్పుడు, అతను ఒక ప్రాసెస్ ఎంచుకున్నప్పుడు విధిలేని పరిస్థితుల్లో లొంగిపోయాడు అని చెప్పడము, అతను ఒక్కడే చేశాడా? అసలు నేరస్థలము ఇంట్లోనా? అసలు నేరస్థలం ఎక్కడా? ఎంతమంది ఈ నేరంలో పాలు పంచుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అత్యంత క్రూరంగా జరిగిన, అత్యంత హేయమైన ఈ నేరాల్లో నేరస్తుడు చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకొని ఆయన నోరు మూసేశాడు, ముక్కు మూసేశాడు, అందుకని చచ్చిపోయింది, అరిచింది, గొడవ పెట్టింది, మాట్లాడొద్దన్నాడు, అందుకని చెప్పి అందరికీ వినపడుతుంది అనుకున్నాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు అపార్ట్మెంట్కి వెళ్ళిందా లేదా, ఆమె ఏం చేసింది, ఈ విషయాలన్నింటినీ కూడా ఎక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ మనకు చూపించట్లేదు. కాబట్టి ఇట్లా పారదర్శకంగా ఉండాలి దర్యాప్తు అనేది. అదేవిధంగా దానికి అనేక ఎవరికి డౌట్ లేని విధంగా ఉండాలి. ఇట్లాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది వీటన్నిటి మీద. కాబట్టి సత్వర విచారణ కంప్లీట్ చేయాలి, సత్వర దర్యాప్తు కంప్లీట్ చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ప్రభుత్వం వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.